అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మే మాసం 2వ తేదీ శనివారం రోజున కన్యారాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన మీ యొక్క రాశి వ్యక్తులకు మీ యొక్క జీవితంలో మలుపు తిప్పే రోజు కావచ్చు రేపటి రోజు. ఈ యొక్క ఒక్క సూచన మీ యొక్క విధిని మార్చే శక్తిని కలిగి ఉంటుంది. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ప్రవహిస్తుంది. మీరు ఎప్పటి వరకు ఎదుర్కొంటున్నటువంటి సందేహాలు, ఆందోళనలు చాలా తగ్గిపోతూ మీలో ఒక కొత్త నమ్మకం, ధైర్యం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మీరు గతంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల గురించి సందేహం ఉంటే రేపు ఆ యొక్క విషయాలపై క్లారిటీ కూడా వస్తుంది. ఇది మీకు ఒక మార్గదర్శక దినంగా కూడా నిలుస్తుంది. మీ యొక్క ఆలోచనలు చాలా వేగంగా పనిచేస్తాయి. ఏ పని చేసినా దానిలో లోతుగా ఆలోచించి ముందుకు వెళ్ళే గుణం మీలో కనిపిస్తుంది. ఇది మీకు మంచి ఫలితాలను తీసుకువస్తుంది. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎక్కువగా ఆలోచించడం వలన కొన్నిసార్లు చిన్న అవకాశాలు కూడా చేజారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఉద్యోగపరంగా చూస్తే మీరు చేసినటువంటి కష్టానికి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. మీపై ఉన్నటువంటి అధికారుల దృష్టి మీ వైపు తిరుగుతుంది. మీరు ఇప్పటి వరకు శాంతంగా, స్థిరంగా పనిచేస్తూ వచ్చినందున ఇప్పుడు ఫలితం దక్కే సమయం కూడా ఆసన్నమైనది. కొత్త బాధ్యతలు కూడా ఇవ్వబడే అవకాశం ఉంటుంది. అయితే కొంత ఒత్తిడి లేకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఒత్తిడి ఉంటే స్మార్ట్గా హ్యాండిల్ చేస్తూ ముందుకు సాగాలి. వ్యాపారస్తులకు రేపటి రోజు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఒకవైపు కొత్త అవకాశాలు వస్తాయి, కానీ మరోవైపు చిన్న ఆటంకాలు కూడా ఎదురవుతాయి. ముఖ్యంగా డబ్బు వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం మంచిది కాదు. లావాదేవీలలో స్పష్టత ఉండాలి. చిన్న లాభాలు వచ్చినా వాటిని సంతోషంగా స్వీకరించాలి. ఆర్థికంగా చూస్తే రేపు మీరు కొంత అదనపు ఖర్చు చేసే పరిస్థితి కూడా రావచ్చు. కుటుంబ అవసరాలు లేదా అనుకున్నటువంటి పరిస్థితుల వలన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అదే సమయంలో చిన్న మొత్తంలో డబ్బు రావటం కూడా జరుగుతుంది. అది మీకు బ్యాలెన్స్గా ఉంటుంది. డబ్బు విషయాలలో కాస్త ప్లానింగ్ అవసరం. కుటుంబ జీవితం పరంగా మీకు కుటుంబ సభ్యులతో గడిపే సమయం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని కనుగొంటారు. ఒకవేళ కుటుంబంలో ఎవరితోనైనా చిన్న గొడవలు ఉన్నా రేపు అవి సర్దుకునే అవకాశం ఉంటుంది. మీరు ముందుగా మాట్లాడితే బంధాలు మరింత బలపడతాయి. ప్రేమ జీవిత విషయంలో మంచి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క భావాలను మీరు స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. మీ యొక్క భాగస్వామిని కూడా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే చిన్న విషయాలను పెద్దవి చేసుకోకుండా ఉండాలి. అదేవిధంగా ఆరోగ్యపరంగా చూస్తే పెద్ద సమస్యలు ఉండవు, కానీ మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి మీరు కొంత సమయం మీకోసం కేటాయించాలి. నిద్ర సరిపడా తీసుకోవాలి. నీళ్లను ఎక్కువగా తాగాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. రేపటి రోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి సందేశం కూడా ఉంటుంది. మీరు మీ మీద నమ్మకం ఉంచితే ఏదైనా సాధించగలరు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి వార్త కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది మీ యొక్క జీవితంలో కొత్త దారిని కూడా తెరవగలుగుతుంది. రేపు ఉదయం లేవగానే గణపతి దేవుని ధ్యానం చేయడం, ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించడం ఇది మీకు ఉన్నటువంటి అడ్డంకులను తొలగిస్తుంది. శనివారం ప్రభావం ఉండడంతో నల్ల నువ్వులు లేదా నల్ల దుస్తులు ధరించడం మీకు శుభప్రదం. అలాగే పేదలకు లేదా అవసరమైనటువంటి వారికి కొంత సహాయం చేయటం ఇది మీకు పుణ్యాన్ని కూడా పెంచుతుంది. కాకులకు అన్నం పెట్టడం లేదా నల్లకుక్కకు ఆహారం ఇవ్వటం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది మీకు కర్మలను శాంతింపజేస్తుంది. సాయంత్రం సమయంలో ఒక దీపం వెలిగించి శనిదేవుని ప్రార్థించండి. మీ యొక్క సమస్యలు తగ్గుతూ మీ యొక్క జీవితం స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం సమయంలో ఒక దీపం వెలిగించి శనిదేవుని ప్రార్థించండి. మీ యొక్క
సమస్యలు తగ్గుతూ మీ యొక్క జీవితం స్థిరంగా మారుతుంది. మొత్తానికి రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి ఒక మార్పు దశ. మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా పెద్ద మార్పులకు దారితీస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి. మీ యొక్క అదృష్టం మీ వెంటే నడుస్తుంది. అదేవిధంగా ఇంకా లోతైనటువంటి విషయాలను మనం చూసినట్లయితే మీరు ఒక దశ నుంచి మరొక దశకు మారుతున్నట్లు అనిపిస్తుంది. ఇది కేవలం సాధారణమైనటువంటి రోజు కాదు. మీ యొక్క ఆలోచనలు, నిర్ణయాలు, మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మీ యొక్క జీవితానికి కొత్త దిశలోకి తీసుకువెళ్ళే శక్తిని కలిగి ఉంటాయి. మీరు గతంలో చేసినటువంటి కొన్ని పొరపాట్లు లేదా మిస్ అయినటువంటి అవకాశాలు మళ్ళీ మీ ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈసారి మీరు వాటిని మరింత తెలివిగా హ్యాండిల్ చేయగలుగుతారు. మీరు నేర్చుకున్నటువంటి పాఠాలు ఇప్పుడు ఉపయోగపడే సమయం కూడా వచ్చింది. మీరు ఒక పనిని ప్రారంభించాలా వద్దా అనే సందేహంలో ఉంటే రేపు మీకు ఒక స్పష్టమైనటువంటి సంకేతం లభిస్తుంది. అది ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, ఒక సంఘటన ద్వారా కావచ్చు, లేదా మీ యొక్క అంతరాత్మ ద్వారా కూడా కావచ్చు. సమాజంలో మీ యొక్క గౌరవం పెరుగుతుంది. మీరు చెప్పే మాటకు విలువ పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్నటువంటి వారు మీ యొక్క అభిప్రాయాన్ని కోరుకుంటారు. ఇది మీకు ఒక